వెల్కమ్ బ్యాక్ టు మై బ్లాగ్స్. సో, ఇక్కడ చూసారా మా జెన్ ఆల్ఫా బాయ్. వీడు స్పెక్స్ పెట్టుకొని యాక్టింగ్ చేస్తున్నాడు ఇక్కడ క్యూట్‌గా. వాడు ఫ్లయింగ్ కిస్ ఇస్తాడంట మీ అందరికి. సో, అందుకే క్లిప్ యాడ్ చేశా అనమాట. ఈ స్పెక్స్ వచ్చేసి వాడికి తిరుపతిలో ఇప్పించా. ఇంకా దీని పని ఇంకా లాస్ట్ అయిపోయిందింకా. ఇరగ్గొట్టేసిండు ఇది ఎట్ లాస్ట్. అండ్ చూడండి ఇలా ఉంటది ఇల్లు. బాయ్స్ ఉన్న దగ్గర. మొత్తం ఖరాబ్ చేస్తాడు. హాల్, కిచెన్, బెడ్‌రూమ్ ఎవ్రీథింగ్ సర్దుకోలేక అవ్వాలి. వాడున్నప్పుడు సదిరామనుకోండి, అది కాని పని. సో, వాడిని బయటికి పంపించేసా అనమాట. సో, నేనంతా హౌస్ అంతా క్లీన్ చేసేసా. సో, ఇక్కడ వాడు బయటికెళ్ళి కొత్త మిక్సర్ తీసుకొనొచ్చిండు. మా మమ్మీ వాళ్ళ మిక్సర్ ఖరాబ్ అయిందని చెప్పి కొత్త మిక్సీ పట్టుకొచ్చిరనమాట. ఇగో ఈయన పెద్ద పనివంతుడిలాగా మా వాడు దాన్ని లిఫ్టింగ్ చేసుకుంటూ దాన్ని వేరే రూమ్‌కి షిఫ్ట్ చేస్తాడంట. సో, సరే అని చెప్పి మేము వదిలేసాం. వాడు మమ్మల్ని హెల్ప్ గూడా అడిగిండు గానీ, తర్వాత పెడతాంలే అంటే వినట్లేడు. చూడండి వాడెలా తీసుకెళ్తున్నాడో. ఎందుకు చేసినావు పని? నీకెవరైనా పని చెప్పిరా? అవసరమా? నీకు అంత ఎనర్జీ ఉందా? సమ్‌టైమ్స్ ఐ ఫీల్ అమ్మ వీడితోని నేను ఎగలేను అని వదిలేస్తా. సో, లెట్స్ స్టార్ట్ అండ్ రెసిపీ హియర్. నేనొచ్చేసి ఈరోజు బ్రింజాల్ తవా ఫ్రై చేస్తున్నా. దీనికోసం మన చిన్న వంకాయలు సరిపోవనమాట. పెద్ద వంకాయ తీసుకోవాలి. సో, నేను పెద్ద వంకాయ కట్ చేసేసుకొని దాని మధ్యలో ఇలా గాట్స్ పెట్టేసుకున్నా. అండ్ దీన్ని సో, ఇక్కడ గ్రామ్ ఫ్లోర్ నేను 2-3 టేబుల్ స్పూన్స్ వేసుకున్నా. అందులో మనం ఇప్పుడు రెడ్ చిల్లీ పౌడర్ ఒక 1 ½ టేబుల్ స్పూన్ వేసుకున్నా. కొంచెం కారం తక్కువ వేసుకున్నా. సో, కొంచెం పసుపు అండ్ తగినంత సాల్ట్ వేసుకొని ఇప్పుడు ఇందులో మనం ధనియా పౌడర్ అండ్ ఆల్సో గరం మసాలా కూడా వేసుకోవాలి. సో, ఇదంతా మనము మన హ్యాండ్‌తోని మిక్స్ చేసుకొని అందులో మనం కట్ చేసుకున్న పీసెస్ ఉన్నాయి కదా! బ్రింజాల్ పీసెస్ వాటికి మొత్తం ఆ మసాలా పట్టిచ్చేసి ఒక ప్లేట్‌లో సెపరేట్‌గా పెట్టుకున్నా అనమాట. సో, మీరు ఒకవేళ పీసెస్ ఎక్కువ తీసుకుంటే క్వాంటిటీ మీరు తగినంత వేసుకోండి. కారము, గ్రామ్ ఫ్లోర్, ఉప్పు అవన్నీ. అండ్ ఇక్కడొచ్చేసి అన్ని ముక్కలకి ఇలా బ్రింజాల్‌కి మొత్తము ఆ పౌడర్ మనం ప్రిపేర్ చేసుకుంది ఉంది కదా! గ్రామ్ ఫ్లోర్ అదంతా చేసేసుకొని పక్కన పెట్టుకున్నాం. మా వాడికి టేస్ట్ చూపిస్తే వాడికొద్దంట. సరే అని చెప్పేసి ఇంకా నేను తవ్వ పెట్టేసుకున్నా ఇంకా. స్టవ్ ఆన్ చేసేసుకొని ఆ తవ్వ మీద ఆయిలేసుకోవాలి. కొంచెం ఆయిల్ మనకి కొంచెం ఎక్కువనే పడుతుంది. ఎందుకంటే ఈ పీసెస్ అన్నీ లోపల దాకా ఫ్రై అవ్వాలి కాబట్టి. సో, ఆ తవ్వ మీద ఆయిలేసేసి మనం ఒక్కొక్క పీస్ వచ్చేసి దాని మీద పెట్టేసుకోవాలనమాట తవ్వ మీద. పెట్టేసుకున్న తర్వాత అలా మనము బ్రింజాల్ స్లైసెస్ అన్ని తవ్వ మీద పెట్టుకున్న తర్వాత దాని మీద ఒక లిడ్ అనేది క్లోజ్ చేయాలి. సో దట్ అది మొత్తం లోపల దాకా ఫ్రై అవుతుంది. అండ్ మంచి టేస్టీగా ఉంటుంది. దాన్ని 2 సైడ్స్ కాల్చుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి. సో, ఎట్ లాస్ట్ దిస్ ఈస్ ద బ్రింజాల్ తవా ఫ్రై. అండ్ హియర్ కమ్స్ మై కిడ్. వీడు చేసే పనులు నాకు ఒక్కొక్కసారి కోపమొస్తది. బట్ ఇలాంటి క్యూట్ పనులు గూడా చేస్తాడు వాడు. వాడు నాకు చాలా హెల్ప్ జేస్తాడు ఒక్కొక్కసారి. ఈ వాషింగ్ మిషన్‌లో క్లోత్స్ వేయడము, అండ్ నేను ఎక్కడన్నా ఏమన్నా క్లీన్ చేస్తుంటే వచ్చి వాడు గూడా క్లీన్ చేయడము. అసలు నిజంగానే అసలు పిల్లలు మనం చూసి ఇలాంటి థింగ్స్ నేర్చుకోవాలి. వై? బికాజ్ దానివల్ల వాళ్ళు బ్రెయిన్ డెవలప్‌మెంట్ గూడా మంచిగా ఉంటుంది. మోటార్ స్కిల్స్ గూడా మంచిగా డెవలప్ అయితాయని. అండ్ ఇక్కడ ఏంటంటే వాడు ప్రతి ఒక్క డ్రెస్ ఎవరిది అని చెప్పి వేస్తున్నాడు. ఐ వాస్ సో షాక్డ్ బై దట్. అసలు అంత ఎలా తెలుసు వాడికి అని చెప్పి. అండ్ ఇదొచ్చేసి మా తమ్ముడు షర్ట్. వాడు చెప్తున్నాడు ఇది బబ్లూ షర్ట్ అని చెప్పి. వేస్తావా? అది కరెక్ట్ ఉందా? ఇగో నీ టీ షర్ట్. ఇగో మమ్మ డ్రెస్. ఓ మై గాడ్. ఇగో నీ షార్ట్ సమ్ము నీ షార్ట్. నేను వేసుకుంటా లేసమ్ము ఉండని. నీ షార్ట్ వేసేసుకో, నీ టీ షర్ట్ వేసేసుకో. ఓకే, నేను వేస్తానా? మమ్మ వేస్తా. థ్యాంక్ యూ. కిష్ మమ్మ కిష్. నువ్వు వేస్తావా? వద్దు బేటా. సరే నేను ఒక్కొక్కటి ఇస్తా. ఇంకా ఇయ్యాలి మమ్మ.
ఇది వచ్చేసి ఎస్ఆర్హెచ్ అండ్ ఎంఐ ఇండియన్స్ మ్యాచ్ ఉంది కదా, సో మన మ్యాచ్ విన్ అయిన డే వీ ఆర్ ఎంజాయ్డ్ అలాట్ ద మ్యాచ్. నేను మా బాబు అయితే లాస్ట్ దాకా మ్యాచ్ అయిపోయేదాకా ఉండి వీ స్లెప్ట్ ఇన్ 1 o'clock ఇన్ ద నైట్ అనుకుంటా. అయ్యి అన్నయ్య బ్యాక్ సైడ్ ఉన్నాయి చూడు అక్కడ, ఇంకా అవన్నీ కూడా వేయాలి. సో నేను మా వాడికి ఇవన్నీ టీచ్ చేస్తున్నాను అనమాట. వాడి థింగ్స్ వాడు తీసుకోవడము, వాడి థింగ్స్ ఎక్కడ పెట్టుకోవాలి ఏంటి అని ఐ వాజ్ టీచింగ్ హిమ్ ఎవ్రీథింగ్. వాడి టాయ్స్ వాడు తీసేసుకొని ఎక్కడ పెట్టుకోవాలి ఏంటి అని చెప్పి వాడికి తెలుసు. ఇప్పుడు వాడి క్లోత్స్ ఎక్కడ ఉంటాయో వాడికి తెలుసు, ఎవ్రీథింగ్ హీ నోస్. సో ఇక్కడ వచ్చేసి వాడికి ఎగ్స్ ఎలా బ్రేక్ చేయాలి, బాయిల్డ్ ఎగ్స్ అనేది చూపిస్తున్నా. ఐ వాజ్ టీచింగ్ హిమ్ ఎవ్రీథింగ్. వాడికి నేను వెజిటేబుల్స్ అన్నీ నేను కట్ చేసేటప్పుడు చూపించి కట్ చేస్తాను. నాట్ ఓన్లీ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ కూడా అంతే. వాడికి చూపించి పక్కన కూర్చోబెట్టేసుకొని కట్ చేస్తా. నేను ఏ పని చేసినా వాడిని పక్కన కూర్చోబెట్టుకొని వాడికి చూపిస్తూ చేస్తా. అండ్ ఐ ఆల్సో టేక్ కేర్ ఆఫ్ హిస్ సేఫ్టీ. కిచెన్ రూమ్లో వాడిని కూర్చోబెట్టుకున్నప్పుడు పక్క వాడి సేఫ్టీ చూసుకున్న తర్వాతనే నేను వాడిని నా పక్కన కూర్చోబెట్టుకుంటా. అండ్ ఇక్కడ వచ్చేసి వాడికి ఎగ్స్ ఎలా బీట్ చేయాలి అవి నేర్పించా వాడికి. ఇప్పుడేమో బాయిల్డ్ ఎగ్స్ని ఎలా షెల్ రిమూవ్ చేయాలనేది చూపిస్తున్నా. వాడు ఇంకా 2.5 years ఓల్డే. ఇట్స్ నాట్ నెసరీ ఫర్ హిమ్ టు ఇన్ దిస్ ఏజ్, బట్ నేనైతే వాడికి నేర్పిస్తున్నా అన్ని పక్కన కూర్చోబెట్టుకొని. సో ఇప్పుడు వచ్చేసి మనం బాయిల్డ్ ఎగ్ ఫ్రై చేసుకున్నాం. సో ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని అందులో కొంచెం జీరా, ఆనియన్స్ అండ్ కర్రీ లీవ్స్ వేసుకోవాలి. ఇలా కర్రీ లీవ్స్ ఇంకా ఆనియన్ మొత్తం ఫ్రై అయిన తర్వాత కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని మన ఇంట్లోనే మసాలాస్ వేసుకోవాలి. కోరియాండర్ పౌడర్, ఇంకా గరం మసాలా, పసుపు, ఉప్పు, కారం ఇవన్నీ వేసేసుకొని మంచిగా వాటిని మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. సో ఆనియన్స్ అన్నీ కొంచెం బ్రౌనిష్ కలర్ అవ్వాలి, సో దట్ టేస్ట్ బాగుంటుంది. ఇఫ్ సపోజ్ అడుగంటుతున్నట్టు అనిపిస్తే దాంట్లో కొంచెం వాటర్ చల్లుకోండి. ఆ తర్వాత బాయిల్డ్ ఎగ్ని ఆఫ్ చేసుకుంటాం కదా, ఆ పీసెస్ వేసేసుకొని దాన్ని కూడా మంచి ఫ్రై చేసుకొని దాని మీద కొంచెం కొత్తిమీర వేసుకుంటే అంతే, ఇంకా మన టేస్టీ బాయిల్డ్ ఎగ్ ఫ్రై రెడీ అయిపోతుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. అండ్ ఇది వచ్చేసి పక్కా ట్రై చేయండి, మీ అందరికీ పక్కా నచ్చుతుంది. అండ్ ఎట్ లాస్ట్, thanks for watching my vlogs. Please like, share and subscribe my channel.